In breaking news, the Supreme Court today on October 3rd laid down crucial guidelines for the prevention of caste-based discrimination, division of labor in prisons. The court struck down the provisions of the prison manuals of several states as per which jobs were assigned to prisoners on the basis of their caste. The court held that assigning cleaning and sweeping to the marginalized caste and assigning cooking to higher caste prisoners is nothing but a direct caste discrimination and a violation of Article 15. జైళ్ళల్లో కుల వివక్షత పాటిస్తూ ఉన్నారు. జైళ్ళల్లో దళితుల పట్ల చిన్నచూపు చూస్తూ ఒక అశుభ్రతకు సంబంధించినటువంటి అంశాలనే పనులనే వాళ్ళకు అప్పచెప్తా ఉన్నారు. కనుక క్యాస్ట్ బేస్డ్గా వర్క్ను కేటాయించడాన్ని నిషేధించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ను పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు చాలా అంశాలు ఇవాళ సుప్రీంకోర్టు పర్టికులర్గా ఒక 4-5 స్టేట్లకు సంబంధించినటువంటి అంశాలు చెప్పింది. కానీ చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా దేశవ్యాప్తంగా జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి అందరి పట్ల కూడా జైళ్ళ అధికారులకు ఉండాల్సినటువంటి కనీస మౌలిక అవగాహన కూడా వాళ్ళకి లేదు. ఇవాళ ఖైదీలు అంటే వీడేదో నేరస్తుడు, వీడు క్రూరుడు, వీడు మూర్ఖుడు, అసలు వీడు మనిషే కాదనేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన విధానం ఏదైతే జైళ్ళు అధికారులలో ఉన్నంత కాలము కులం వెలుగులో కులం ముసుగులో నిర్మాణమైనటువంటి అంటరానితనము, అణచివేత, దోపిడీ అనేటటువంటిది కూడా అది జైల్లో ఉన్నా జైలు బయట ఉన్నా అది అమల్లోకి రావడం అనేటటువంటిది సర్వసాధారణం. ఎందుకంటే దేశంలో మనువు చేసినటువంటి బేస్మెంట్ అట్లాంటిది. కనుక చదువుకున్నటువంటి వాళ్ళు విజ్ఞానవంతులు గ్రూప్ 2, గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఇవాళ జైలు సూపరింటెండెంట్లు, జైలు అధికారులు, జైలు వార్డెన్లుగా ఇవాళ విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగం వెలుగులో వాళ్ళ ఉద్యోగాలు సంపాదించిన తర్వాత మనుషుల పట్ల ఉండాల్సినటువంటి విధి విధానాలు అంటే అత్యంత దుర్మార్గంగా ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. అంటే నేను కూడా ప్రత్యక్షంగా నా అనుభవంలో కూడా వచ్చినటువంటి అంశం ఏంటంటే వరంగల్ జైల్లో మొత్తం జైళ్ళల్లో ఒకే ఒక బ్రాహ్మణుడు ఒక హత్య నేరం కేసులలో వచ్చిన్నాడు. ఆయన నేనున్నంతకాలం చూసినా ఆయన ఎప్పుడు ఉదయం పూట పాలు ఖైదీలకు అనారోగ్యంగా ఉన్నటువంటి ఖైదీలకు పాలు ఇవ్వడానికి ఆ బ్రాహ్మణుడు తప్ప ఇంకోరు వచ్చేటోళ్ళు కాదు. అంటే ఆయనతో పాటు ఇంకోరు ఇద్దరు వచ్చేటోళ్ళు, కానీ ఆ బ్రాహ్మణునికి అదే పనేగా పాలు కాబెట్టడం, పాలు పోయడం తప్ప ఇంకో పని ఉండేది కాదు. కానీ బ్యారక్ని మొత్తం క్లీన్ చేసేటటువంటి వాళ్ళు, బాత్రూమ్లు క్లీన్ చేసేటటువంటి వాళ్ళు, లేకుంటే పెచ్చులు ఊడిపోతున్నప్పుడు దాన్ని సిమెంట్ పనులు చేయడం లాంటిది అది కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ ఎక్కడైనా స్టకప్ అయితే దాన్ని మొత్తం క్లీన్ చేసేటటువంటి పద్ధతులు, ఇవన్నీ కూడా అట్టడుగు వర్గాలకే. ఒక రెడ్డిని కూడా కనీసం రెడ్డి కూడా ఆ పనులు చేసినోడు కూడా లేదు. మొత్తం దళితుల పట్ల ఇంత వివక్షపూరితం అంటే వీళ్ళే ఈ పనులు చేయాలనేటటువంటి ఒక మానసిక రోగులు దళితుల పట్ల అత్యంత అమానవీయమైనటువంటి పద్ధతులను ఇవాళ జైళ్ళల్లో అవలంబిస్తూ ఉన్నారు. అసలు పనులు చేయించడం ఒకటే కాదు వాళ్ళ చేత, అసలు అత్యంత హింసకు గురవుతున్నటువంటి వాళ్ళు కూడా దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఇవాళ అత్యంత హింసకు జైళ్ళల్లో బలవుతూ ఉన్నారు. అత్యంత ఒక వివక్షపూరితమైనటువంటి పనులలో కూడా వాళ్ళ భాగస్వామ్యమే కొనసాగుతూ ఉన్నది. చేయించేటటువంటి అధికారులకు కనీసమైనటువంటి స్పృహ ఉండటం లేదు. అసలు జైళ్ళు అంటే సంస్కరణ కేంద్రాలు కదా, జైళ్ళు అంటే నిర్బంధ కేంద్రాలు కాదు. ఇవాళ చాలామంది ఏ జైలుకు వెళ్ళి ఎవరినైనా కూడా ఇది నిర్బంధ కేంద్రమైనటువంటి ఫీలింగ్లో, ఈ నిర్బంధ కేంద్రానికి నేను ఒక అధిపతిని, ఈ నిర్బంధ బేరకు నేను ఒక అధిపతిని అనేటటువంటి ఫీలింగే అధికారులలో కనబడుతుంది తప్ప జైళ్ళకు వస్తున్నటువంటి ఖైదీల పట్ల మనం ఒక సంస్కరణమైనటువంటి పద్ధతులు అవలంబించాలి. జైల్లోకి వస్తున్నటువంటి ఖైదీలు నేరపూరితమైనటువంటి ఆరోపణల వల్ల జైలుకు వస్తూ ఉన్నటువంటి వాళ్ళు తిరిగి జైలు నుంచి బయటకు వెళ్లే లోపు ఒక సంస్కారవంతమైనటువంటి ఒక మనిషిగా తయారు చేసి పంపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇవాళ జైళ్ళల్లో అట్లాంటి పరిస్థితి ఏమీ లేదు. ఇవాళ ఆధిపత్య కులాలకు, అహంభావానికి, లేకపోతే గుత్తాధిపత్యానికి నిలయాలుగా ఇవాళ మారిపోయి ఉన్నాయి. చాలా జైళ్ళల్లో చూడండి అన్ని ఫెసిలిటీస్, సకల సౌకర్యాలు కలుగుతున్నటువంటి వర్గాలు కేవలం ఆధిపత్య వర్గాలే. సకల హింసలు భరిస్తున్నటువంటి వర్గాలు కూడా బలహీన వర్గాలే. అంటే ఒక డిఫరెన్సెస్ తప్పనిసరిగా జైళ్ళల్లో కనపడుతుంది మనకు వెళ్తే. కనుక ఇట్లా అణచివేత పద్ధతులు, అమానవీయమైనటువంటి పద్ధతులు జైళ్ళల్లో ఉండకూడదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే ఉందో ఈనాటికైనా జైళ్ళల్లో అది అమల్లోకి వస్తుందా లేదా ఇంకా మనకు ఒక ప్రశ్నార్థకంగానే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చాలా గైడ్లైన్స్ ఇచ్చింది. జైళ్ళల్లో ఖైదీలను అమానుషంగా చూసే పద్ధతులు, కొట్టేటటువంటి పద్ధతులు మానుకోవాలని చెప్పినా కూడా జైళ్ళల్లో వాళ్ళ చిత్రహింస కేంద్రాలుగా జైళ్ళను మార్చేసింది చాలా సందర్భాలు చూసే ఉన్నాం. రాజకీయ విశ్వాసాలతో వచ్చినటువంటి వాళ్ళ పట్ల అమానుషంగా వ్యవహరించడం, లేదా ఇతరత్ర నేరాల కారణంగా వచ్చినటువంటి వాళ్ళని పట్ల ఒక తప్పుడు ధోరణి చూసి వాళ్ళను హింసించేటటువంటి పద్ధతులు, ఇవి చాలా దుర్మార్గమైనటువంటి విషయాలు.
ఇవాళ జైళ్ళల్లో రెప్యుటేషన్ వస్తున్నటువంటి చాలా జైళ్ళల్లో ఇంత పెద్ద ఎత్తున ఆధునిక సమాజంలోకి సమాజం ఇంత పెద్ద ఎత్తున పరిగెడుతున్నటువంటి ఈ క్రమంలో కూడా జైళ్ళల్లో ఇంకా ఖైదీల సంఖ్య పెరుగుతూ ఉందంటే కారణాన్ని అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. కారణాలను పరిశోధించి దాని మూలాల లోపల వెళ్ళి పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వాలు అట్లా ఆలోచించకుండా నేరం చేస్తే సారిగా వాడు మనిషే కాదనేటటువంటి పద్ధతుల లోపల నేను చెప్తున్నాను కదా. చాలా ఇప్పుడు జైళ్ళల్లోకి వస్తున్నటువంటి చాలామంది ఖైదీలు చిత్రహింసలకు గురయ్యి జైళ్ళకు వస్తూ ఉన్నారు. వాళ్ళకు సరిగ్గా తినలేకపోవడం, నడవలేకపోవడం లాంటి ఒక దుర్మార్గ స్థితి కూడా ఇవాళ జైళ్ళల్లో కనపడుతుంది. కనుక ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ దేశవ్యాప్తంగా అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మాన్యువల్ని కనీసం బహిర్గత పరిచేటటువంటి స్థితి కూడా ఇవాళ జైళ్ళల్లో లేదు. జైలు కూడా ఒక మాన్యువల్ ఉన్నది. ఖైదీలకు కూడా కొన్ని హక్కులు కల్పించబడ్డది. ఆ హక్కులే ఇవాళ మాన్యువల్లో చాలా స్పష్టంగా పొందుపరుస్తున్నప్పటికీ కూడా ఆ మాన్యువల్ని ఎక్కడ కూడా బహిర్గతంగా ఓపెన్ ఏరియాలో ఇవాళ మాన్యువల్ని పెట్టడం లేదు. వ్యక్తిగత అనుభవాల్లో జైలు మాన్యువల్ని కూడా కొట్లాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది కూడా ఏంటంటే చిట్ట చివరికి ఒక నెల రోజులు కొట్లాడితే తప్ప నాలాంటి చదువుకున్నోనికి జైలు మాన్యువల్ రాలేదు. అంటే జైలు మాన్యువల్ అడిగితే చాలు ఇక వీడు ఏదో వీన్ని హింసించాలి, వీన్ని దూరంగా ఉంచాలి, వీనికి సకల సౌకర్యాలు కల్పించొద్దు, లేకపోతే వీన్ని గదిలో నిర్బంధించాలనేటువంటి ఒక పద్ధతి ఇవాళ సమాజంలో జైళ్ళల్లో చాలా తీవ్రమైనటువంటి ఒక అణచివేత ధోరణి జైళ్ళల్లో కనపడతా ఉన్నది. కనుక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో భాగంగా ఖైదీలకు కూడా మానవ హక్కులు ఉంటాయి. ఖైదీలు కూడా మనుషులే. ఖైదీలకు కూడా రాజ్యాంగం వెలుగులో నిర్మాణమైనటువంటి చట్టంలో ఒక స్పష్టమైనటువంటి హక్కులు కల్పించబడ్డాయి. కనుక జైలు అనేటువంటి నిర్బంధ కేంద్రాలు కాదు, జైలు అనేటువంటి చిత్రహింసల కేంద్రాలు కాదు. కనుక ఆ కోణంలో ఉన్నటువంటి ఆ ఆలోచన దృక్పథంలో ఉన్నటువంటి అధికారులు మారాల్సినటువంటి అవసరం ఉన్నది. జైల్లో అనేటటువంటిది చట్టం వెలుగులో న్యాయస్థానం పరిధిలో ఉన్నటువంటి ఒక జైలు కాబట్టి దాంట్లో చిత్రహింసలకు కానీ వివక్షకు కానీ చోటు ఉండాల్సినటువంటి అవసరం లేదు. అట్లాంటి వివక్షను కానీ పాటిస్తే ఇవన్నీ అట్లాంటి జైలు నుంచే మళ్ళీ నేరపూరితమైనటువంటి ఆలోచనలకు దారితీసే ప్రమాదం ఉంది. కనుక వెంటనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇప్పటికైనా అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువైపుగా ఇవాళ కనీసము హక్కుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి బయట ఎక్కడ లేదు. ఖైదీల హక్కుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి. కనుక వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు మాట్లాడుకుందామన్నా బయట సమాజానికి తెలియ పరిస్థితి లేదు. ఇవాళ చాలామంది రాజకీయ ఖైదీలంతా తమ హక్కుల కోసం ఇవాళ చాలా గతంలో కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా తెలంగాణలో చూసుకున్నట్లయితే వరంగల్ కేంద్రంగా జిల్లా సెంట్రల్ జైలు కేంద్రంగా రాజకీయ హక్కులకు సంబంధించినటువంటి రాజకీయ విశ్వాసాలు కలిగినటువంటి వాళ్ళు చాలామంది డిమాండ్ చేసి నిరాహార దీక్షలు చేస్తే తప్ప ఇవాళ కొన్నైనా సరే అమల్లోకి వచ్చి ఉన్నాయి. కానీ ఇవాళ సాధారణ ఖైదీలు తమ హక్కులు కోల్పోతున్నప్పుడు మాట్లాడడానికి వినిపించడానికి ఏమాత్రం స్పేస్ లేనట్టు ఈ సందర్భం లోపల న్యాయస్థానాలు తప్ప ఇంకోరికి అవకాశం లేని ఈ సందర్భం లోపల ప్రత్యేకించి దృష్టి కేంద్రీకరించే పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా వివక్షపూరితమైనటువంటి వైఖరి అవలంబించిన అధికారుల పట్ల కూడా ఒక చట్టబద్ధమైనటువంటి చర్యలకు పూనుకుంటే తప్ప మరొకరు కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి వివక్షకు దారి తీయకుండా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ వైపుగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం ఆశిద్దాం.